దేవుడి కోసం కాదు, మన కోసం ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, మనమే రావాలి, మనమే పోవాలి. అది ఏదైనా మన చేతిలో ఉన్నది, ఆయన దగ్గర కాదు. ఆయన ఎప్పుడు ఇలా 2 చేతులు చాపుతున్నాడు దినమెల్లా. ఎవరైనా సర్వోన్నతుడైన దేవుడు, శక్తివంతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ ప్రపంచాలన్నీ ఆయన వల్ల కలిగినాయి. అలాంటి ఆయన ఆ లోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని వదిలి ఈ తృణమాత్రులనే మనుషుల మధ్యకి వచ్చాడు. ఎవడు యేసు, ఎవడికి పుట్టాడు అని అడగకూడదు. 3 మేకులు పిక్కలు ఉన్నాడు దేవుడేంట్రా అన్నాడు ఒక ఆయన. పెద్ద మనిషి అని అనాలి, కానీ చాలా పిల్లోడైన, వయసులో పెద్దోడు కానీ జ్ఞానంలో బుడ్డోడైన. 3 మేకులు పిక్కలు ఉన్నాడు దేవుడేంటి అంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే 3 మేకులు పిక్కలు ఉన్నాడు దేవుడు ఏంట్రా అంటే యేసుప్రభు వారు సిలువెక్కి చనిపోయాడు అన్న సంగతి ఓ పక్కన ప్రచారం చేస్తున్నాడు. యేసుప్రభు అనే ఒక వ్యక్తి 3 మేకులు కొట్టబడి సిలువ మీద ఏలాడుతున్నాడని ఒక పక్క ప్రకటిస్తున్నాడు. అసలు చరిత్రలోనే ఆ యేసు అనేవాడు లేడు అని మరొకసారి చెప్తున్నాడు. ఇది ఏది నమ్మాలి? నిజమే కదా. 3 మేకులు పిక్కలు ఉన్నాడు దేవుడు ఏంటని చెప్పి మేకుల దగ్గరికి వచ్చాడు అనుకో, మేకులు కూడా నీతో మాట్లాడతాయి. ఏంటో తెలుసా, నీ కోసం వేసిన మేకులు ఇవి అందనుకో, మారు మనసు కలిగిద్ది. ప్రకటించొద్దు ప్రకటించొద్దు ప్రకటించొద్దు. ఎవడు యేసు అని చెప్పి తిరిగాడు సౌలు, ఆ సిలువ మీద మేకులు చూశాడు, సృహ తప్పి పడిపోయాడు, మరలా తిరిగి లేచాడు, క్రీస్తు కోసం బతికాడు. వాళ్ళు ఒక రకంగా చేద్దామని చూస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఉక్కిరికిరిందామని చూస్తున్నారు, క్రీస్తు ప్రభుని తక్కువ చేసి చూపిద్దామని చూస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభు దాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. ఏదో ఒక మెసేజ్ చేత నా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. నేను బంధించబడ్డ దేవుని వాక్యం బంధించబడలేదని పౌలు గారు చెప్పాడు. ఒక ఆవిడ పిల్లని అంటుందంట, ఆవిడికి జబ్బు, అనుమానం జబ్బు ఆవిడికి. ఆడపెట్టిన నమ్మట్లా. నువ్వు ఆడ ఎంక చూడకు అందంట స్కూల్కి వెళ్ళేటప్పుడు. సర్లే అమ్మ కదా అనుకుంది. మళ్ళీ స్కూల్ నుంచి నువ్వు ఆడ వైపు చూడకు అందమని. ఎవడాడు చూడకంతే. సర్లే అయిపోయింది. అలాగ 1-2 నెలలు ఎలాగ అంటున్నాడు. రోజు వెళ్ళేటప్పుడు నువ్వు ఆడివైపు చూడకో, నువ్వు ఆడివైపు ఏంటి ఆడివైపు చూడదు ఆడివైపు చూడదు. ఎవడాడు, ఎక్కడ ఉంటాడు? ఆడివైపు చూస్తే ఏమొస్తుంది? ఆడివైపు చూస్తే, వాడి వైపు చూస్తే అందంగా ఉంటాడంటవా అని ఒకసారి చూసిందంట. చూడొద్దు అన్నవాడికి చూడటం మొదలెడతాడు. 3 మేకులు పీక్కులాడు అన్నావు 3 మేకులు వైపు చూశాడు ఇంక మారిపోతాడు. మాకంటే గొప్ప సువార్త నువ్వే చేస్తున్నావు జనుల్లో. అవునా కదా. మనం మామూలుగా ఇక్కడ సభలెట్కి చెప్పుకుంటున్నాం, ఆయన ఈ రీతిలో తిరిగి చెప్తున్నాడు. 3 మేకులు పీక్కులాడు. అసలు 3 మేకులు ఎందుకు పడ్డాయి, ఎలా పడ్డాయి, ఎందుకు వేశారని అడిగారు అనుకోండి, ఆరో వస్తుంది కదా. యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు, దేవునితో సమానుడైన వాడైండి దేవునితో ఉంటుంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దాసునిగా రిక్తునిగా తను తగ్గించుకుని ఈ మానవ దేహంలోనికి వచ్చి మనల్ని ప్రేమించడానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆమె ఆ సామగ్రి ఆ జనాలందరినీ కింద పనిచేసే వాళ్ళందరినీ తీసుకుని ఆ ఒంట్ల మీద వేసుకుని వచ్చేసిందంట అక్కడికి అంత దూరం.